ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు. మన జీవితం ప్రతిరోజు దేవుని జీవవాక్యం చేత కట్టబడాలి. అనేక సందర్భాలలో బైబిల్ విశ్వాసి యొక్క జీవితమును భవన నిర్మాణంతో పోలుస్తుంది. యూదా పత్రిక 20వ వచనంలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అని ఉంటుంది. ఇక్కడ పునాది మీద నిర్మింపబడే ఏ కట్టడమైనా దాని యొక్క ఎత్తు, బరువు యొక్క పరిమితిని స్థిరపరుస్తుంది. ఒక బలహీనమైన పునాది ఒక చిన్న కట్టడానికి మాత్రమే ఆధారం ఇయ్యగలదు. అదే చూడండి, ఒక పెద్ద భవనమును ఒక బలమైన పునాది నిలుపగలదు. పునాదికి అలాగే భవనమునకు మధ్య ఒక నిర్ణీతమైన సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయ విషయాలలో క్రైస్తవులమని చెప్పుకునే అనేకుల జీవితాల్లో క్రీస్తులో ఎదగాలి అని ప్రారంభిస్తారు. అయితే అనతి కాలంలోనే చక్కని భవనం బరువు చేత ఎలాగైతే కృంగిపోతుందో అలాగే శ్రమలు కలుగాయని, అనుకున్న పనులు జరగడం లేదని, అప్పులు తీరడం లేదని, వ్యాపారం అభివృద్ధి చెందడం లేదని, ఉద్యోగం రావట్లేదని, వివాహం జరగట్లేదని, బరువుల చేత విశ్వాసంలో, యథార్థతలో, ఆత్మీయతలో కృంగిపోతున్నారు. కొన్నిసార్లు అసంపూర్ణమైన సదభిప్రాయాలతో, ప్రార్థనలతో సంపూర్తిగా కూలిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం కొరకు దేవుడు నిర్ణయించిన పునాది ఏమిటి? దానికి జవాబు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా చెప్తాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అంతేకాదు, పేతురు కూడా యెషయా గ్రంథంలోని ఒక లేఖన భాగమును పేర్కొంటున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే. ఈ విధంగా క్రైస్తవ జీవితమునకు సత్యమైన పునాది యేసుక్రీస్తే. ఈరోజు ఈ జీవవాక్యాన్ని మీ జీవితంలో ఆపాదించుకొని క్రీస్తు అన్న పునాది మీద మీ జీవితములను, మీ కుటుంబ జీవితములను, మీ జ్ఞానమును దృఢముగా నిర్మించండి. అప్పుడు తప్పక మీరు ఫలిస్తారు. అయితే మీ పునాది దృఢముగా ఉండాలంటే మీరు దేవుని వాక్యాన్ని పట్టుదలతో సాధన చేయాలి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. కృపా వాత్సల్యము గల దేవా, ఎంతమందైతే ఈ జీవవాక్యంను వింటున్నారో వారందరూ క్రీస్తు అన్న పునాది మీద బలముగా కట్టబడాలి. దేవా, వారి జీవితాల్లో అద్భుతం చేయండి. ఎవరైతే ఇంకా బలహీనంగా ఉన్నారో నీ పునాది మీద వారు కట్టబడగా వారిలో ప్రతి బలహీనత తీసివేయండి, అనారోగ్యం తీసివేయండి, అప్పుల నుండి విడిపించండి, నీ సహవాసంలో స్థిరపరచండి. దేవా, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ పునాది మీద మేము బలముగా ఉండేటకు కృప దయచేయమని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.